నాన్న ఉమ్, కథ చెప్పు నాన్న. అనగనగా ఒక పెద్ద రాజ్యం అనుకోని కారణాల వల్ల అది రెండుగా విడిపోవాల్సి వచ్చింది. ఉమ్, సిరి సంపదలు నిండుగా ఉన్న రాజ్యాన్ని ఓ రాజు పట్టుకెళ్ళిపోయాడు. ఉమ్, పేదరికం అప్పులతో ఉన్న ఓ రాజ్యాన్ని ఇంకో రాజుకు అప్పగించారు. ఉమ్. ఆ రాజు పేరే చంద్రుడు. మరి చంద్రుడు ఏం చేశాడు? చంద్రుడు తనకున్న అనుభవంతో ఏం చేశాడంటే ఉమ్, తన ప్రజలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని, ఆ రాజ్యాన్ని ఆ, సంపన్న రాజ్యంగా తీర్చిదిద్దాలని దేవతల రాజధాని అమరావతిని ఉమ్, ఇక్కడికి తీసుకురావాలనుకున్నాడు. కానీ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఒక రాక్షసుడు ఆ. ప్రజల్ని మోసం చేసి అధికారాన్ని చేపట్టాడు. అమరావతిని సర్వనాశనం చేయాలని చూస్తున్నాడమ్మా. మరి అమరావతి ఏమనుకుంటుంది నాన్న? అమరావతి ఇంద్రుడినే కాదని విడిచి ఈ చంద్రుడి పిలుపుత వచ్చా, నా రాక కోసం కన్న కల ఏమైంది? అమరావతి అంటే వచ్చా, ఆకాశమంతా ఆశతో వచ్చా, కృష్ణమ్మని సాక్షిగా కన్నీరు ఏరైంది, దుర్గమ్మని వాకిట అమరావతి ఏమైంది? 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 రారాజులు పాలించిన ఈ తెలుగు నేల రౌడీల చేతుల్లోనే బలి అవుతోంది. కలకాలం సంతోషంగా ఉండాల్సిన రాష్ట్రం కర్కోటక పాలన వల్ల శోకంలోనే రాష్ట్రం కొలువైంది. ఈ భూమిపై పుట్టి ఈ భూమికై బతికి నా భూమి పుట్టి